రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒరిస్సాలో బీజేపీనే గెలిచింది. కాపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆహ్, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూడా కొన్ని సీట్లున్నాయి. అలాగే బీజేడీ కొన్ని సీట్లున్నాయి. ఎవరో ఒక రాజ్యసభ సీటు కోసం అంటే వీళ్ళేం జేశారు, క్యాంపులు పెట్టేశారు కాంగ్రెసోళ్ళు. ఒరిస్సాలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి కర్ణాటకలో పెట్టారు. ఎవరో ఒక రాజ్యసభ సీటు కోసం అని జెప్పేసి, ఈ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలని భారతీయ జనతా పార్టీ డబ్బులిచ్చి కొనడానికి ప్రయత్నించిందంటూ కేసులు పెట్టడం సంచలనం సృష్టిస్తోంది. ఒరిస్సా నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగుళూరు శివారులోని బిడది రిసార్ట్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. సోమవారం నిర్వహించే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని వీళ్ళని ప్రలోభానికి గురి చేశారంటూ ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం బిడది పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కాంగ్రెస్ సభ్యులు ఉంటున్న రిసార్ట్‌కు వచ్చిన నలుగురు వేర్వేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేలను ఖాళీ చెక్కులను ఇవ్వజూపారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు రిసార్ట్‌కి వెళ్లారు. పోలీసులు రాకను గుర్తించి పారిపోయేందుకు ప్రయత్నిస్తే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళ నుంచి బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయం మీద మాట్లాడుతూ, మా ఎమ్మెల్యేలను 5 కోట్లతో కొనాలని చూశారు. ఆపరేషన్ కమలాలో భాగంగానే 9 వ్యక్తులు ఒరిస్సా నుంచి బెంగళూరుకు వచ్చారు. వీళ్ళలో సురేష్‌ను గుర్తించగా మిగిలిన వాళ్ళు వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. తాము బీజేపీ సూచన మేరకు స్థానిక నేతల సహకారంతో ఇక్కడికి వచ్చినట్టు పోలీసుల వద్ద వాళ్ళు అంగీకరించారు. ఈ విషయాన్ని బెంగళూరులోనే ఉన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకి కూడా చెప్పాను. సోమవారం ఖర్గే సహా ఎమ్మెల్యేలంతా ఒరిస్సాకు వెళ్తారంటూ శివకుమార్ చెప్పుకొచ్చారు.